దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయకాలంలో మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని, ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుతో సమయాన్ని గడపండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి మీ స్నేహితులకు, బంధువులకు ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు యేసయ్య. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 142వ సంకీర్తన 5వ చరణమును చదువుకుందాం. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడు ఇక్కడ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధానంలో తన యొక్క సమస్యను చెప్పుకుంటూ ఉన్నాడు. అని అంటూ ఉన్నాడు, నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను కాపాడేవాడువు నీవే, నాకు భద్రత ఇచ్చేవాడువు నీవే, నాకు సహాయం చేసేవాడువు నీవే, నా యొక్క నిరీక్షణ నమ్మకము నీవే అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భక్తుని యొక్క నిరీక్షణ విశ్వాసము, దేవుడు నాకు సహాయం చేస్తాడు, అన్ని విషయాలలో నన్ను కాపాడేవాడు అన్నటువంటి విషయాన్ని భక్తునికి ఇక్కడ అర్థమైంది. అసలు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడని మనం గమనించగలిగితే, ఆ పై వచనముల నుండి మనం గమనిస్తే, 3వ చరణం నుండి మనం గమనిస్తే భక్తుడు అంటూ ఉన్నాడు, నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొట్టుచున్నారు. నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయేను, ఆశ్రయమేదియో నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. ఎంత దీన పరిస్థితులలో భక్తుడు ఇక్కడ ఉంటున్నాడో గమనించండి. జాలి పడేవాడు ఒక్కడూ లేరు, సహాయం చేసేవారు ఒక్కడూ లేరు. తన మీద అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తూ ఉన్నారు. అపాయం కల్పించేవారు, హాని తలపెట్టేవారు అనేక మంది తన చుట్టూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. బాధ పెట్టేవారు ఎక్కువ మంది భక్తుని యొక్క చుట్టూ ఉన్నారంట. ఇటువంటి పరిస్థితులలో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గర చెప్పుకోవాలి? నా బాధ నేను నీ దగ్గర చెప్పుకుంటూ ఉన్నానని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ అని అంటూ ఉన్నాడు, అయ్యా, నీవే నా యొక్క ఆశ్రయ దుర్గము. ఈ పరిస్థితులలో నేనున్నాను, నాకు సహాయం చేసేవాడువు నీవే, నన్ను ఆదరించేవాడువు నీవే, నా ఎడల న్యాయము చేకూర్చేవాడువు నీవే అని గ్రహించి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో కూడా భక్తుని యొక్క జీవితంలో ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా పరిస్థితులు ఉన్నాయేమో. మనలను అర్థం చేసుకునేవారు, మనకు సహాయం చేసేవారు, మన పక్షమున నిలబడేవారు ఒకవేళ లేరేమో. ఏం పర్వాలేదు, దేవుని దగ్గరికి రండి, మనకు సహాయం చేసేవారు ఆయనే. మనలను ఆదరించేవాడు, తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గరకు వచ్చి మీ సమస్యను చెప్పుకోండి, ఆయనే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానము మాకు ఇచ్చి ఉన్నారు. మా యొక్క దుర్గము నీవే,
మాకు సహాయం చేసే దేవుడు నీవే, మా నమ్మకము మీరే ప్రభువా. ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించున్న ప్రతి బిడ్డకు మీరు కృపను అనుగ్రహించి సమాధానము సంతోషము దయచేయమని, ఏ విన్నపములైతే మీ సన్నిధిలో పెట్టి ఉన్నారో వాటికి జవాబు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.